హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనము డిప్లొమాకి సంబంధించి మ్యాథ్స్ 2 M2 అంటే సెకండ్ ఇయర్లో వచ్చే మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి మనం ఎలా చదవగల ఏమేమి మెథడ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, మనం ఈ ఉన్న 30 డేస్లో మనం ఎలా పాస్ కావాలా అవన్నీ అయితే వీడియోలో డిస్కస్ చేద్దాము. C23 సిలబస్ని బేస్ చేసుకుని అయితే మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సరే మన సిలబస్ తీసుకుంటే ఇంకా ఫస్ట్ మనకి టోటల్గా 9 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మన సిలబస్ ప్రకారంగా తీసుకుంటే సిలబస్ కాపీ ప్రకారంగా ఈ 9 యూనిట్స్లో చూడండి, ఫస్ట్ ఏముంది మనకు ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్, తర్వాత డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఒకటి, తర్వాత ఏరియా ఆఫ్ కర్వ్స్, మీన్ అండ్ RMS వాల్యూస్. సరే ఇదంతా చదువుకుంటూ పోతే మనకి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉన్నట్టు ఉంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న టాపిక్ చెప్తాను. మీకు మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 కున్న డిఫరెన్స్ చూడండి. మీకు మ్యాథ్స్ 1 తీసుకుంటే కనుక మ్యాథ్స్ 1లో మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ అదేదో అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా మీకు అర్థం కాదు. అప్పుడే అయిపోయి ఉంటుంది మీకు ఆ క్లాస్. అంటే ఆ టాపిక్ ఏదైతే ఉందో మీ కాలేజ్లో చెప్పేటప్పుడు ఆ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అయిపోయిందో కూడా తెలియదు. అంత లోపల మీరు ఫస్ట్ ఇయర్ని అంటే ఆ జాయినింగ్ ఏదైతే అడ్మిషన్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ లోపల ఆ యూనిట్ అయిపోయి ఉంటుంది. సో మీకు దాని గురించి ఏం అర్థం కాదు. నెక్స్ట్ ఏముంటుంది, మీకు మ్యాట్రిక్స్ ఉంటుంది. సో ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో అది మనం ఆల్రెడీ 10th చదివినాం కాబట్టి కొంచెం అర్థమైనట్లా ఉంటుంది. తర్వాత ఏదో గార్జియన్ మెథడ్ అక్కడ వచ్చేట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుంది, మనకు ట్రిగ్నామెట్రీ ఎంటర్ అవుతుంది. వన్స్ ట్రిగ్నామెట్రీ ఎంటర్ అయిన తర్వాత అబ్బాయి ఇది మనకు తెలిసిన టాపిక్ వెళ్ళే మనం 10th చదువుకున్నాం అన్నట్లే ఉంటుంది. ఆ ట్రిగ్నామెట్రీలో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఇవన్నీ వచ్చే లోపల కంప్లీట్ అంటే ట్రిగ్నామెట్రీ టాపిక్ ఉన్న టోటల్ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మనం నెక్స్ట్ డిఫరెన్సియేషన్ ఎంటర్ అయ్యే లోపల కంప్లీట్గా ట్రిగ్నామెట్రీని మర్చిపోయి ఉంటాం. సో అంత క్లియర్ కట్గా మర్చిపోయి ఉంటాం ట్రిగ్నామెట్రీని. వన్స్ డిఫరెన్సియేషన్ ఎంటర్ అయిపోతాం. డిఫరెన్సియేషన్లో ఫార్ములాస్ నేర్చుకుంటే క్లాస్కి పోవాలా. సో సార్ క్లాస్ చెప్పేటప్పుడు ఏదైనా డౌట్ అడిగితే ఫార్ములా నేర్చుకోండి అంటాడు. మనం ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ ఫార్ములాస్ మర్చిపోతానే ఉంటాం. పోనీ ఎన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలో మనకు అర్థం కాదు. అన్లిమిటెడ్ ఫార్ములాస్ ఉన్నట్లు ఉంటాయి. ప్రాబ్లమ్స్ చూస్తే అవి కూడా అన్లిమిటెడ్ ఉన్నట్లు ఉంటాయి. సో ఓవరాల్ ఇక్కడ కన్ఫ్యూజన్తో పాస్ అయిన వాళ్ళు ఏదో అటు ఇటు మార్కులతో పాస్ అవుతారు. సో లేదంటే మ్యాక్సిమం కేసెస్లో ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు M1 సబ్జెక్ట్ తీసుకుంటే. సరే ఇది M1 గురించి. మనం ఈరోజు మాట్లాడుతున్నది M2 గురించి కాబట్టి, సో M2 సంబంధించి చూస్తే M2లో ఫార్ములాస్ మనం నేర్చుకుందామని కూర్చుంటే అది M1కి సంబంధించిన ఫార్ములానా M2కి సంబంధించిన ఫార్ములానా, ఈ కన్ఫ్యూజనే ఎక్కువ ఉంటుంది. సరే అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వచ్చినాం అనుకోండి. మనకున్నది 2 ప్రాబ్లమ్స్. మనకు ఏంటివి, ఒకటి ఫార్ములాస్ ఒకటి, తర్వాత ప్రాబ్లమ్స్ ఒకటి. మనకున్న ప్రాబ్లమ్స్లో రెండవది. మనం M1 తీసుకుంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇది మ్యాట్రిక్స్ క్వశ్చన్, ఇది ట్రిగ్నామెట్రీ క్వశ్చన్, ఇది డిఫరెన్సియేషన్ క్వశ్చన్ అని అట్లీస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతాం. మ్యాథ్స్ 2లో మీరు తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్ 2లో ప్రాబ్లమ్స్ 1 నుంచి లాస్ట్ వరకు అంటే నెంబర్ 1 క్వశ్చన్ నుంచి నెంబర్ 18 క్వశ్చన్ వరకు మీకు ఒకటే రకంగా అనిపిస్తాయి. అన్నిటి పక్క కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది. అన్ని క్వశ్చన్లకు ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఏముంటుందంటే, అసలు మనం ఏ యూనిట్లో ఉన్నామో అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. సో ఒక క్వశ్చన్ని స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసి అటు ఇటు తిప్పే లోపల మరి క్వశ్చన్ ఇక్కడ వచ్చి ఉంటుంది. ఆ స్టెప్స్ మనం మార్చే లోపల. సో తర్వాత ఏం చేస్తాము, కొంచెం గ్యాప్ వదిలేస్తాం, సెకండ్ క్వశ్చన్ పోతాం, క్వశ్చన్ నీట్గా రాస్తాము, 2-3 స్టెప్స్ వేస్తాం, మరి రిపీట్ అవుతుంది క్వశ్చన్. అంటే మనం ఏం చేస్తాం అంటే మనకు తెలియకుండానే ఇంటిగ్రేషన్లో డిఫరెన్సియేషన్ స్టెప్స్, డిఫరెన్సియేషన్లో ఇంటిగ్రేషన్ స్టెప్స్ అప్లై చేసుకుంటూ పోతాం. ఓవరాల్గా మనకున్న ప్రాబ్లం ఏంటి M2లో అంటే, టోటల్ క్వశ్చన్స్ని మనం ఈవెన్దో ఐడెంటిఫై కూడా చేయలేము. ఎక్కువ మంది, నేను చెప్తాను ప్రతి ఒక్కరిని కాదు, మ్యాక్సిమం కేసెస్లో ఐడెంటిఫై కూడా చేయలేరు. క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అని కూడా మనం ఐడెంటిఫై చేయలేము. అది మన ప్రాబ్లం. తర్వాత ఫార్ములాస్ అంటారా, అది ఆటోమేటిక్గా క్లమ్జీగానే ఉంటుంది కదా. అంటే ఓవరాల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒకటి ఫార్ములాస్ ఒకటి, తర్వాత ఇంకొకటి ప్రాబ్లమ్స్ ఒకటి. సో ఫార్ములాస్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం అంటే ప్రీవియస్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫార్ములాస్ చాలా ఈజీ. ఒక్క క్లాస్లోనే మనం నేర్చుకోవచ్చు ఫార్ములాస్ అన్ని కూడా. నేను ఇంతకుముందు చెప్పినాను. సో మీరు ఆ వీడియో చూడండి, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు టెలిగ్రామ్లో కనుక జాయిన్ అంటే టెలిగ్రామ్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడ చూడండి ఒకసారి, మీకు రివిజన్ అవుతుంది. అంటే ఫార్ములాస్ అన్ని కూడా మీరు జస్ట్ ఒక వీడియో చూస్తే చాలు, మీకు ఫార్ములాస్ మీరు చదువుకునే పని లేదు, మీకు నీట్గా అర్థమైపోతాయి. ఓకేనా, ఫార్ములాస్ అయిపోయినాయి సార్. నెక్స్ట్ మనకి ప్రాబ్లం ఏముంది అంటే మ్యాథ్స్ అంటే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా అంటే M2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కంప్లీట్గా ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచే వస్తాయి. అంటే మనకున్న కేసెస్ ఏంటంటే U+V ఒకటి, U×V ఒకటి, U/V ఒకటి, అంతే మనకున్నది ప్రాబ్లమ్స్ ఇక్కడ M2లో తీసుకుంటే. అంటే 2 ఫంక్షన్స్ మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ, లేదంటే 3 ఫంక్షన్స్, మల్టిప్లికేషన్ ఒకటి, డివిజన్ ఒకటి, దీనిపైనే మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. మీకు డౌట్ వస్తుందా అంటే టోటల్ క్వశ్చన్స్ 18 క్వశ్చన్స్ ఈ ఫార్మాట్లోనే ఉంటాయంటే అవును, ఇదే ఫార్మాట్లోనే ఉంటాయి. మనం ఒకసారి చూద్దాము. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లేదా మోడల్ పేపర్ ఒకటి తీసుకొని ప్రీవియస్ అంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం అనుకున్న ప్రకారం వస్తానో లేదా మనం ఒకసారి చూద్దాం. సో నేను మీకేమన్నాను, మనకి M2లో ఉండే ప్రాబ్లమ్స్ ఏవి అంటే ఒకటి ఫార్ములాస్, తర్వాత ఇంకోటి ఏమి
ఇంకొకటి మనకి ఉన్న మెథడ్స్ అంటే ప్రాబ్లమ్స్. దీంట్లో మెథడ్స్ అన్లిమిటెడ్ మెథడ్స్ ఉన్నట్లు కనిపిస్తాయి, అన్లిమిటెడ్ లేవు. మొత్తం ఏమేమి ఉన్నాయి మనకు? యూ ప్లస్ ఆర్ మైనస్ వి ఒకటి, యూ ఇంటూ వి ఒకటి, యూ బై వి ఒకటి, అంతేనా? సో ఇదే ఫార్మాట్లోనే ఉంటాయి. ఒకసారి చూద్దాం మనం క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇది యూ ప్లస్ వి లాగా లేదా అంటే ఫస్ట్ మోడల్ లాగా లేదా అంటే నేను చెప్పిన ఫస్ట్ మోడల్ లాగా ఉందా లేదా? ఉంది. అంటే సపరేట్గా అంటే ఇంటిగ్రల్ 3/x ప్లస్ ఇంటిగ్రల్ 3x చేసి ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఫార్ములాని మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాము, మరి లెంత్ ఎందుకని నేను ఇక్కడ చెప్పడం లేదు, మీరు ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సరే. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా యూ ప్లస్ వి లాగా లేదా? ఉంది. మరి ఇది యూ బై వి లాగా లేదా? ఉంది. ఇది జస్ట్ బేసిక్ ఫార్ములా పైన లేదా అంటే జస్ట్ ఇంటిగ్రల్ యూ లాగా లేదా? ఉంది. సరే, ఈ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ యూ లాగా లేదా? ఉంది. ఇంటిగ్రల్ యూకి ప్రాబ్లం చేసిన తర్వాత లిమిట్ అప్లై చేస్తాం. అంటే ఏంది? ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఏమి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 కదా. అంటే ఎక్స్ క్యూబ్ ఆన్సర్ ఎంత? ఎక్స్ పవర్ 4/4 కదా. తర్వాత అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి. అంటే ఎక్స్ ప్లసెస్లో 1 ఒకసారి -1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇది కూడా ఇదే ఫార్మాట్లో ఉంది కదా, అంటే నార్మల్ ఫార్ములానే కదా. అవును. తర్వాత ఏరియా తర్వాత మీన్ వాల్యూ, అంటే 5 క్వశ్చన్స్ సేమ్ ఫార్మాట్లో ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంకా తర్వాత చూడండి, మనం ఏం కనుక్కుంటామంటే ఏరియాని కనుక్కుంటాము లేదా వాల్యూమ్ని కనుక్కుంటాం. ఏరియా పైన వాల్యూమ్ పైన ఫార్ములా వస్తుంది. అది కూడా సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంటుంది, జస్ట్ ఒక చిన్న ఫార్ములా అప్లై చేయాలి అంతే, వేరేది ఏం లేదు. అంటే మెథడ్ ఇదే, ఫార్ములా అప్లై చేయాలి. అదేమనేది నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్లో. తర్వాత ఏమన్నా మనకు మీన్ వాల్యూ, జస్ట్ 4 క్వశ్చన్స్ వస్తే అవే వస్తాయి ఎగ్జామ్లో. మీన్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, తర్వాత మీన్ స్క్వేర్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్. ఇదే ఏరియాలో మనకి ట్రిప్సైడ్ రూల్ ఒకటి, సిమ్సన్ రూల్ నేర్చుకుంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా కన్ఫర్మ్. అర్థమైందా? సో ఇదంతా ఒక మోడల్ అనుకోవచ్చు, అంటే ఇవన్నీ కలిపి ఒక మోడల్ అనుకుందాం. సో ఏరియా వాల్యూమ్ని సెకండ్ మోడల్ అనుకుందాం, దీన్ని మనం థర్డ్ మోడల్ అనుకుందాం. అర్థమైందా? నెక్స్ట్ది ఫోర్త్ మోడల్ నేర్చుకుంటే కనుక క్యాపిటల్ డి ప్రాబ్లమ్స్ అంటాం. అంటే కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ అనొచ్చు, లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? క్యాపిటల్ డి ప్రాబ్లమ్స్ అంటాం. క్యాపిటల్ డి అంటే ఏం లేదు, dy/dx అని ప్రతిసారి రాయకుండా క్యాపిటల్ డి అని రాసుకుంటాం. అర్థమైందా? సో ఇదంతా కలిపి ఏం రాసుకుంటామంటే క్యాపిటల్ డి క్యూబ్ అని రాస్తాం, 3d² రాస్తాం, ప్లస్ 3d ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది ఫోర్త్ కేసు అంటే ఫోర్త్ మోడల్ అనుకోండి. ఈ ఫోర్త్ మోడల్లో ఈజ్ ఈక్వల్ టు 0 అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఈజ్ ఈక్వల్ టు x అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత 4x 5x ఇలాంటివి, తర్వాత నెక్స్ట్ తర్వాత సైన్ అని ఒకటి ఉంటుంది, తర్వాత మనకు ఇంకేమన్నా మనకు sin 3x sin 4x ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంటుంది, అదేమనేది చూద్దాం తర్వాత. అర్థమైందా? సో మీరు ఈ ప్రాబ్లం తీసుకున్నా, ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకున్నా కూడా ఇది కూడా అంతే. ఇక్కడ యూ ఉంటుంది, ఇక్కడ వి ఉంటుంది. అంటే ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అనుకుందాం, దీని గురించి మరీ డిస్కస్ చేద్దాం. ఇది ఫిఫ్త్ మోడల్ అనుకుందాంలేండి. అంటే కాంప్లెక్స్ షేప్లో, అంటే మనకి సింపుల్గా ఉండకుండా డిఫరెన్సియేషన్ కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది. అంటే మామూలుగా మీనింగ్ ఏమంటే డిఫరెన్సియేషన్ చేయాలా లేదా ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇంటిగ్రల్ x పవర్ n అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఎక్స్ఎల్ని ఒక పక్క ఉండాలా, వైలన్నీ ఒక పక్క ఉండాలి, అది రూల్. అలా కాకుండా ఇక్కడ ఏమైతే అంటే ఎక్స్లు వైలన్నీ కాంబినేషన్లో ఉంటాయి, మనం దీన్ని సపరేట్ చేయాలి. అంటే ఏంది సార్ అంటే ఇక్కడ చూడండి, ఈ టర్మ్ని ఈ సైడ్ పంపించాలా, ఈ టర్మ్ని ఈ సైడ్ తీసుకురాలా. అంటే ఈ టర్మ్ని ఈ సైడ్ పంపించాను అనుకోండి, ఏమవుతుంది? dy/1 - y 1 + y ఈజ్ ఈక్వల్ టు dx/1 + x. అర్థమైందా? సో y టర్మ్స్ అనే ఒక పక్క ఉన్నాయి, x టర్మ్స్ అనే ఒక పక్క ఉన్నాయి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తా అంతే. అంటే ఇది ఎట్లుందంటే 1/v యూ లాగా ఉంది, లేదా u/v లాగా అనుకోండి, మీ ఇష్టం. సో ఈ మోడల్ u/v మోడల్లోనే మనం ప్రాబ్లం చేస్తాం. మీకు అర్థం కావాల్సింది ఏమంటే మనం ఏదైతే 5 మెథడ్స్ అనుకున్నామో ఈ 5 మెథడ్స్లోనే మనకున్న ప్రతి ప్రాబ్లమ్ని ఆ మెథడ్స్లోనే చేస్తాం. జస్ట్ మీకు అర్థం కావాలి మనం ఎలా చేస్తాం అనేది. ఈ 5 మెథడ్స్ నేర్చుకుంటే చాలు. ఈ 5 మెథడ్స్ నేర్చుకునేకి మీరు జస్ట్ మన వీడియోస్ని 5 వీడియోస్ చూసినా అంటే మొత్తం అన్ని కలిపిన ఒక 1 అవర్ 1.5 అవర్ కంటే ఎక్కువ ఉండదు. మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సరే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అర్థమైనా. ఇదే అప్లై అవుతాయా మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్లు అంటే చూద్దాం. u - v తర్వాత ప్లస్, అంటే ఇది సపరేట్ చేసుకుంటే u + v అంటే మీనింగ్ ఏమంటే ఒక్కొక్క క్వశ్చన్ని సపరేట్ చేసుకుంటే ఇంటిగ్రల్ అప్లై చేసుకుంటూ పోవడం అనేది. ఓకేనా? సరే, u - v ప్రాబ్లమా, తర్వాత u/v ప్రాబ్లమా. సో ఇది కూడా u/v ప్రాబ్లమా. జస్ట్ ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే ఒక లీనియర్ లాగా ఫ్యాక్టర్స్ లాగా ఉన్నాయి, పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్లో దీన్ని లీనియర్గా రాసుకొని u/vని అప్లై చేస్తాం అంతే. నెక్స్ట్ u × v మోడల్ ఉందా, తర్వాత u × v మోడల్ ఉందా, లేదనుకుంటే దీన్ని ఇట్లా మల్టిప్లై ఎలా చేయాలంటే x × 2x 2x², x × 1 - x ప్లస్ 4x - 2 సపరేట్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ u/v మోడల్లో ఉందా? ఓకేనా? ఇంతకుముందు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో చెప్పిన మనకు 4 కేసెస్ ఉన్నాయి, చూసినాం కదా మనం ఇంతకుముందు. ఈ 4 మీన్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్, రూట్ మీన్ స్క్వేర్, ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎస్ఏలో ట్రిప్సైడ్ రూల్ ఆర్ సిమ్సన్ రూల్. సో మనకు అవే వస్తాయి. ఇక్కడ మనకు ఆర్ఎంఎస్ వాల్యూనే మనకి ఎస్ఏ టైప్లో ఇచ్చినారు, అంటే ఇంకా ఈజీ మనకు ప్రాబ్లం.
అంటే మామూలు ఇక్కడ సింప్సన్ రూల్ కానీ ట్రిప్సైడ్ రూల్ కానీ రావాలా. ఓకే, అది కూడా ఇచ్చినాడు ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. 2 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే రెండు కూడా ఈజీనే, మనం ఏం ఆలోచించాల్సిన పని లేదు. క్లియర్. నెక్స్ట్ మీకు కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది అన్నాను కదా, ఇది కాంప్లెక్స్ ఫామ్లో. సో మనం ఏమనుకున్నాం, దీన్ని 5th మోడల్ అనుకున్నాం కదా, 5th మోడల్. దీన్ని మనం 4th మోడల్ అనుకున్నామా, క్యాపిటల్ డి ప్రాబ్లమ్స్ =0, =x, sin 2x, లేదా x³ ఇట్లా. అంటే 3 ఫార్మ్స్, 0 ఇవ్వచ్చు, x 2x 3x ఇవ్వచ్చు, sin 2x 4x 5x ఇవ్వచ్చు, x³ x⁴ x⁴ ఈ విధంగా ఇవ్వచ్చు. అంటే ఓవరాల్గా మీరు చూస్తే మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మీకు, 5 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ u+v, u/v, u×v, అదే ప్రాబ్లంలో వెళ్ళిపోతాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్లో 2 క్వశ్చన్లే, ఏరియా ఒకటి, వాల్యూమ్ ఒకటి. థర్డ్ మోడల్ మనం తీసుకుంటే కనుక మీన్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ, ట్రిప్సైడ్ రూల్, సింప్సన్ రూల్. క్లియర్. 4th మోడల్ తీసుకుంటే కనుక క్యాపిటల్ డి ప్రాబ్లమ్స్. క్యాపిటల్ డిలో =0, x² sin x 2x, తర్వాత 4x ఇలాంటివి. తర్వాత 5th మోడల్ తీసుకుంటే కనుక ఇట్లా కాంప్లెక్స్ షేప్లో ఉంటుంది. 5th మోడల్ తీసుకుంటే ఇట్లా కాంప్లెక్స్ షేప్లో ఉంటుంది. అంటే ఎక్స్ఎల్ వైలని ఒక పక్క రాసుకుని తర్వాత ఇంటిగ్రేషన్ చేయడం. సార్ మాకు ఇది కొంచెం మామూలుగా M2లో కొంచెం ఏదైనా టఫ్ ఉందంటే ఇది కొంచెం లెంతీగా ఉంటుంది. సో దీన్ని మీరు వదిలేసేయండి. మీకున్న మెథడ్స్ ఎన్ని, 1 2 3 4 మెథడ్స్. ఫస్ట్ మెథడ్లో మీరు ఏం చేస్తారు, u+r−v, u×v, u/v మొత్తం అయిపోయాయి. సో ఇక్కడ నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి తెలుసా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 వస్తాయి, 5×15, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 3 వస్తాయి, అంటే 30 మార్క్స్. ఇక్కడే మీరు పాస్ అయిపోవచ్చు. క్లియరా. తర్వాత నెక్స్ట్ 4th మోడల్ చూడండి. 4th మోడల్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మినిమం 2 వస్తాయి, మినిమం 2 or 3. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా 2 వస్తాయి, మినిమం 2 వస్తాయి. అంటే ఇక్కడ నుంచి మనకి 6, ఇక్కడ నుంచి మనకి ఒక 20, అంటే 26 మార్క్స్ వస్తాయి. అంటే మీరు ఫస్ట్ మోడల్ని 4th మోడల్ని మాత్రమే చదువుకున్నా కూడా మీరు మంచి స్కోర్తోనే బయటకు పాస్ అయిపోతారు. క్లియర్. లేదు సార్ ఇంకా టైం ఉంది మనకు అనిపిస్తే ఇంకా సెకండ్ మోడల్ ఏముంది, ఏరియా వాల్యూ, జస్ట్ చిన్న ఫార్ములా. నెక్స్ట్ మనకి థర్డ్ మోడల్లో ఏముంది, థర్డ్ మోడల్లో మీన్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ, ట్రిప్సైడ్ రూల్, సింప్సన్ రూల్. ఒక వీడియో చూసినా కూడా, అంటే మనం ప్రీవియస్గా సంబంధించిన, అంటే ఈ టాపిక్ సంబంధించిన ఒక వీడియో చూసినా కూడా ఇది మిస్ కాకుండా 100% క్లియర్గా మనం ఎగ్జామ్లో రాయొచ్చు. సో M2 సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పండి, టఫ్ ఉంది ఆ సబ్జెక్ట్ ఏమనేది, చాలా ఈజీ కదా, జస్ట్ మీకు అర్థమైనట్లు చెప్పేవాళ్ళు కావాలంతే. సో మీరు క్లాసెస్లో విన్న దానికి మనం ఇక్కడ చెప్పే క్లాసెస్కి చాలా డిఫరెన్స్ అయితే, చాలా మేజర్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇంతవరకు చూడకపోతే కనుక ఒకసారి క్లాసెస్ చూడండి. ఒక క్లాస్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని ప్రకారంగా షార్ట్ నోట్స్ రాసుకోండి. టెక్స్ట్ బుక్ని చదవాల్సిన పని లేదు, మీరు జస్ట్ వీడియో చూసి ప్రీవియస్ వీడియోస్, నేను రెగ్యులర్గా ఇంతకుముందు చెప్తాను కదా, ప్రీవియస్గా అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 4 తీసుకొని దాన్ని సాల్వ్ చేయండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, లేదా నేను చెప్పిన ప్యాటర్న్లో అక్కడ లేకపోయినా కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి. నేను ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. ఓకేనా. ఫస్ట్ 4 క్వశ్చన్ పేపర్స్ని థరోగా కంప్లీట్ చేయండి. తర్వాత ఈ ఫస్ట్ మెథడ్ 4th మెథడ్ని సాల్వ్ చేయండి. ఇవి 2 మీకు వచ్చిన తర్వాత సెకండ్ని థర్డ్ కూడా చేయండి. మొత్తం క్లియర్గా చేయొచ్చు. మనం పాస్ కావడం కాదు కదా, 70+ అవుట్ ఆఫ్ 80కి నేను చెప్తాను. ఇది అవుట్ ఆఫ్ 80లో 70+ కూడా తెచ్చుకోవచ్చు. మీరు జస్ట్ ఒక 4 to 5 అవర్స్, 4 to 5 days కాదు నేను చెప్పేది, 4 to 5 అవర్స్ స్ట్రాంగ్గా కొంచెం నీట్గా ప్లాన్ చేసుకొని ఒక చోట కూర్చొని మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని కాన్సన్ట్రేషన్గా నేను చెప్పిన క్లాసెస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే 4 to 5 అవర్స్లో M2 సబ్జెక్ట్ని పాస్ అయిపోవచ్చు. 30 days కూడా మనకైతే అవసరం లేదు. ఓకేనా. మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్లో షేర్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. మీకు అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉంటే వస్తాయి. లేదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మ్యాథ్స్ కాకుండా ఇంకా వేరేమైనా మీకు ఏమైనా సపోర్ట్గా కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఫ్రీ అయితే కాదు, నామినల్ చార్జెస్తో ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే మీ ఇష్టం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.